అందరికీ నమస్కారం. గోపురం అంటే ఏమిటి? గోపురం యొక్క విశిష్టత ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోపురం అనేది ఆలయానికి పవిత్ర ద్వారం. ఇది మానవ ప్రపంచానికి మరియు దేవుని నివాసానికి మధ్య ఉన్న దైవిక వంతెనను సూచిస్తుంది. గోపురంపై చెక్కబడిన దైవిక రూపాలు మరియు పవిత్ర కథలు జ్ఞానం, ధర్మం, భక్తి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తాయి. గోపుర దర్శనం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు: మనసును శుద్ధి చేస్తుంది. ఒక వ్యక్తి గోపురాన్ని భక్తితో, మానసిక ఒత్తిడి, గందరగోళం మరియు ప్రతికూల ఆలోచనలతో చూసిన క్షణం నుండి మసకబారటం ప్రారంభమవుతుంది. గత కర్మలను తగ్గిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించలేకపోయినా దూరం నుండి గోపురం దర్శనం చేసుకోవటం వల్ల గొప్ప ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని మరియు పేరుకుపోయిన పాపాలను తగ్గిస్తుందని నమ్ముతారు. సానుకూల ఆలోచనలను సృష్టిస్తుంది. గోపుర దర్శనం హృదయంలో భక్తి, అంతర్గత శాంతి, సహనం, విశ్వాసం మరియు సానుకూల శక్తిని మేల్కొల్పుతుంది. తక్షణ దైవిక అనుగ్రహం: దేవుని దివ్య దృష్టి మొదట గోపురం ద్వారా భక్తుడి వైపు ప్రవహిస్తుందని నమ్ముతారు. దీనిని కోటి పుణ్యాలు అని ఎందుకంటారు? నిర్దోషంగా గోపురంను స్వచ్ఛమైన హృదయంతో చూడటం ద్వారా పొందే పుణ్యం కోటి యజ్ఞాలు, ఆచారాలు, దాన ధర్మాలు మరియు తపస్సులు చేయటంతో సమానమని చెప్పబడింది. అందుకే గోపుర దర్శనం కోటి పుణ్యాలకు సమానమనే సామెత ఉంది. తిరువన్నామలైలో ప్రత్యేక ప్రాముఖ్యత: అరుణాచల కొండ దిగువన ఉన్న శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలోని గంభీరమైన గోపురం దైవిక అగ్ని రూపంలో శివుణ్ణి సూచిస్తుంది. ఆ జ్యోతి స్వరూపం అన్నమాట. ఈ పవిత్ర గోపురం వైపు ఒక్క చూపు మనసును ప్రశాంతపరుస్తుంది, హృదయాన్ని కరిగించి జీవితాన్ని నూతన ఆశ మరియు ఆధ్యాత్మిక బలంతో నింపుతుంది. గోపురం వైపు చూస్తూ చేసే వినయపూర్వకమైన ప్రార్థన కూడా పూర్తి దర్శనం యొక్క ఆశీర్వాదాలను ఇస్తుందట.